హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను. ఇక ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, ఈ ఫుల్ మూన్ డే రోజున, ఈ పౌర్ణమి రోజున మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఈ రోజు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే ఈ రోజు తీద్దాము. కరెంట్ ఫీలింగ్స్ అయితే చూద్దాము. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఈ ఫుల్ మూన్ డే రోజున, ఈ పౌర్ణమి రోజున వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ వాళ్ళ అంటే మీరు కలుసుకున్న ఏదైనా జ్ఞాపకాలు ఏదైనా ఉంటే అవి గుర్తుకు తెచ్చుకోండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయంగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇక మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ అయితే కనెక్ట్ చేసుకోండి. లైక్ అయితే ఇచ్చి, మీరు లైక్ ఇవ్వడం వల్ల మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడమే కాకుండా ఈ రీడింగ్ మీలా బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ రీడింగ్ అనేది చేరుతుందన్నమాట. మీకు తెలియకుండానే మీ అకౌంట్ లో ఒక పాజిటివ్ అనేది చేరుతుంది. అంటే మనం మంచి చేస్తే మనకు ఆ మంచి అనేది తిరిగి వస్తుంది అన్నమాట. మీరు అలా చేయడమే కాకుండా మీరు అలా చేసిన దాని వల్ల నాకు కూడా ఒక గ్రోత్ అనేది ఉంటుంది, రీడింగ్ ముందుకెళ్తుంది, ఇంకా కొంతమందికి చేరుతుంది అన్నమాట. పౌర్ణమి రోజున చూస్తున్న వ్యూవర్స్ యొక్క పర్సన్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళకి దూరమైన పర్సన్, నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎవరైనా చూడొచ్చండి ఈ రీడింగ్. లవర్స్, మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, మీరు ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళకి అనేది ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది. ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ఈ పౌర్ణమి రోజున కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ప్రజెంట్ వాళ్ళు మోసపోయారంట, మీరంట న్యాయం చేస్తారా వాళ్ళకి? మీ పర్సన్ మోసపోయారంట, మీరు వాళ్ళకి ఏదైనా న్యాయం చేస్తారా? వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉంది ప్రజెంట్. వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వాళ్ళకి న్యాయం జరగట్లేదంట, మీరు ఏదైనా న్యాయం చేస్తారా చెప్పండి. న్యాయం కోసం అడుగుతున్నారు. ఇంకా చెప్పండి ప్లీజ్ యూనివర్స్. చూసారా, రీయూనియన్ కావాలట వీళ్ళకి. ఇంకా చెప్పండి, చూస్తున్నారు మిమ్మల్ని. మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు తెలుస్తుంది మీ విలువ వాళ్ళకి. పాస్ట్ లో మూవ్ ఆన్ అయ్యారు కదా, సో ప్రజెంట్ ఇప్పుడు తెలుస్తుంది మీ విలువ. వీళ్ళు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మూవ్ ఆన్ అవుతున్నారు అన్నమాట.
ఎందుకు మూవ్ ఆన్ అవుతున్నారు? వీళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వాళ్ళు వీళ్ళని పట్టించుకోవట్లేదు. వాళ్ళు కొత్త కొత్త పరిచయాలు అనేది అయ్యాయి. సో అది గమనించారు వీళ్ళేదో లాంగ్ లైఫ్ రిలేషన్ ఇస్తాము అని వీళ్ళకు కమిట్మెంట్ ఇస్తాము అని చెప్పిండొచ్చు. సో అది కుదరలేదు. సో మీ పర్సన్ అయితే ఎలా ఉంటున్నారంటే ఇలా కూర్చొని బాధపడుతున్నారు అన్నమాట. ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. చాలా పెయిన్ ఉంది. ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారన్నమాట. ఇప్పుడు మీ స్ట్రెంగ్త్ గుర్తొస్తుంది. మీరు చేసిన ఆ హెల్పింగ్ అనేది ఏదైతే ఉందో ఆ హెల్పింగ్ అనేది గుర్తొస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారు. మీతో కలిసిన ఆ హ్యాపీ మూమెంట్స్ అయితే ఏదైతే ఉన్నాయో అవి గుర్తుకు చేసుకుంటున్నారు. ఆ హ్యాపీ డేస్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఒక నిమిషం అండి. అక్కడి నుంచి మూవ్ ఆన్ అవుతున్నారు అన్నమాట. ఎందుకు మూవ్ ఆన్ అవుతున్నారు? ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు ఉన్నారండి. రాసులు ప్రత్యేకించి చెప్పాలి కావాలి అంటే చెప్పచ్చు. కాకపోతే రాసులు అన్ని రాసులు ఉన్నారు. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 6, నెంబర్ 11, నెంబర్ 5, నెంబర్ 3, నెంబర్ 7, నెంబర్ 17, నెంబర్ 20, నెంబర్ 8, నెంబర్ 1, నెంబర్ 19, నెంబర్ 10, నాకు ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నారండి. ఒకవేళ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ అందరివి కనెక్ట్ అవ్వలేదు అంటే రాసులు అయితే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాసులు అయితే ఉన్నాయి, కనెక్ట్ అవుతారన్నమాట. నెంబర్స్ లేదు అని అయితే మీరు ఫీల్ అవ్వద్దు. ఇంకా అక్షరాల విషయానికి వస్తే మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ పి లెటర్, టి లెటర్, ఎఫ్ లెటర్, డబ్ల్యూ లెటర్, ఎఫ్ లెటర్, ఏ లెటర్, కే లెటర్, క్యూ లెటర్, సి లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. లెటర్స్ ఉన్నా లేకపోయినా మీ రాసులు ఉన్నాయి కాబట్టి అందరివి కనెక్ట్ అవుతుందన్నమాట. అందరికీ కనెక్ట్ అవుతుంది ఈ రీడింగ్ అనేది. మీరు కనెక్ట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. ఒకవేళ మీకు కనెక్ట్ కాలేదు ఈ పాయింట్స్ అనుకున్నప్పుడు అది మీకు కాదు అని అయితే అనుకోండి. ఓకేనా అండి? ఎందుకంటే రీడింగ్స్ అందరూ చూస్తారు కాబట్టి అందరి ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ అయితే తీసుకుంటుంది. ఇక మీ పర్సన్ ఏంటి అని అంటే తన పరిస్థితి ఎలా ఉంది అని అంటే మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు కదా. ఇప్పుడు అక్కడ ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ న్యాయం జరగలేదనే ఆలోచన పోరాటం అయితే ఎక్కువ ఉంది. మోసపోయాను అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి బాగుంది. సో నాకు న్యాయం జరగలేదు, నాకు న్యాయం కావాలి అనేదైతే అక్కడ పోరాడుతున్నారు. వీళ్ళు ఎవరి దగ్గర అయితే పోరాడుతున్నారో వాళ్ళు వీళ్ళకంత తగ్గేవాళ్ళు కాదన్నమాట. వాళ్ళు మొండిగా సాధించుకునే రకాలు. ఇక చేసేది ఏమీ లేక గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అయితే. ఎందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నారు? మిమ్మల్ని ఫాస్ట్లో మోసం చేశారు కదా, మీకు ఒక న్యాయం చేయలేదు కదా. సో అదైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. తను చేసిన తప్పు అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మిమ్మల్ని ఎప్పుడు మెచ్చుకుంటున్నారన్నమాట. మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు. మెల్లమెల్లగా హీల్ అవుతున్నారు. అక్కడ ఏంటి అని అంటే థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఇవ్వట్లేదు. వీళ్ళని దూరం పెడుతున్నారు. కావాలనే ఇగ్నోర్ చేస్తున్నారు. వీళ్ళని అన్ని విధాలుగా వాళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి ఏంటి అని అంటే నేను మోసపోయాను అనే ఫీలింగ్ అయితే ఉంది. మిమ్మల్ని మోసం చేసిన విషయం గుర్తుకొస్తుంది. మిమ్మల్ని దూరం చేసుకున్న విషయం గుర్తుకొస్తుంది.
ఏ దారి ఏ దిక్కు తోచట్లేదు. వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే వాళ్ళేమో మొండిగా ఉన్నారు. వాళ్ళు వీళ్ళకి కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు. ఒక ఫోన్ చేసినా, ఒక మెసేజ్ చేసినా వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు. వాళ్ళు ఖచ్చితంగా దూరం అయితే పెడుతున్నారు. ఖచ్చితంగా దూరం పెడుతున్నారు. ఇప్పుడు మీ విలువ అనేది తెలుస్తుంది. మీరు గుర్తొస్తున్నారు. కానీ మిమ్మల్ని మోసం చేసిన ఆ ఫీలింగ్ అయితే అది చాలా బాధగా అయితే, పెయిన్ అయితే ఉంది. గిల్టీ ఫీలింగ్ అయితే బాగుంది. ఇక్కడ వీళ్ళు నమ్మి ఎవరైతే వెళ్ళారో, కొంతమంది మీలో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది వర్క్ రిలేటెడ్గా కూడా, జాబ్ రిలేటెడ్గా కూడా ఈ కనెక్షన్ అనేది కనిపిస్తుంది. వాళ్ళు మీరు గమనిస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎందుకు మిమ్మల్ని దూరం పెడుతున్నారు అని అంటే, వీళ్ళు సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు. వీళ్ళు నలుగురికి నేనే న్యాయం చెప్తున్నప్పుడు ఆ నలుగురు ఏదైనా నన్ను జడ్జి చేస్తారేమో, ఎవరైనా నన్ను తప్పుగా అనుకుంటారేమో అనే ఫీలింగ్ మీ పర్సన్లో ఉందన్నమాట. ఇలా కొంతమంది అయితే ప్రజెంట్ కనిపిస్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఇలా జరుగుతూ ఉంది. చుట్టూ ఉన్న కొలీగ్స్ కావచ్చు, తన దగ్గరికి వీళ్ళొక హీలర్స్ కావచ్చు, ఒక జడ్జ్, ఒక న్యాయవాది, ఇలా మంచి హై పొజిషన్లో ఉన్నారన్నమాట. సో అందువల్ల కూడా మిమ్మల్ని కొంచెం దూరం పెడుతున్నారు. ఇప్పుడైతే మీరు చూపించిన ప్రేమ అనేది వాళ్ళకు గుర్తొస్తుంది. కానీ ఏం చేయలేకపోతున్నారు. కొంతమంది మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు కూడా అలానే చీటింగ్ చేయబడ్డారన్నమాట. ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటున్నారు. ఒక న్యాయం జరగాలి అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది. న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. వీళ్ళు దూకుడు స్వభావం అనేది ఎక్కువ. మీ పర్సన్ మీలో కొంతమంది మీకన్నా చిన్నవాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ. సో వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, మీ గురించి తెలుసుకుంటున్నారు, మీరేం చేస్తున్నారా అనేది అయితే గమనిస్తున్నారు. మీ పిక్స్ చూసుకుంటున్నారు. మీరు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటారా, ఎప్పుడు ఆఫ్లైన్లో ఉంటారా, మీరు ఎవరితో అయినా చాటింగ్ చేస్తున్నారా, ఇలా గమనిస్తున్నారన్నమాట మిమ్మల్ని. మీకు తెలియకుండా మీ వెనకాల మీ గురించి గ్యాదర్ చేస్తున్నారు, మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇలా ఉన్నారు. వాళ్ళు ఒక న్యాయం కావాలి అనేదైతే వీళ్ళకుంది. ఇక డివైన్కి ఒప్పచెప్పేస్తున్నారన్నమాట. ఫాస్ట్లో మీకు అయితే ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీకు ఇవ్వలేదు కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళ పరిస్థితి అలానే ఉంది. ఇక న్యాయం కావాలని అయితే కోరుకుంటున్నారు. ఎలాగైనా ఒక జడ్జిమెంట్ కావాలి అనేదైతే జరుగుతూ ఉంది. కొంతమంది మీలో ఇక్కడ నాకు వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా కనిపిస్తున్నారు. మీకు కోర్టు వ్యవహారాలు కూడా జరిగేలాగుంది. ఆ కోర్టు సమస్యలు కూడా తీరేలాగా ఉంది. ఒక జడ్జిమెంట్ అనేది మీకే తీర్పు ఇస్తుందేమో అన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ. మీరు తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఒక న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ తీర్పు అనేది మీకే రాబోతుంది అన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో మీకన్నా చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే వాళ్ళకు ఉంది. ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఫ్లట్టింగ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఒక చైల్డిష్ మెంటాలిటీ, ఒక మెచ్యూర్ మైండ్ అయితే కాదు. వీళ్ళకి పాస్ట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా, సో అది ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలన్నా కానీ రాలేకున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా ఉన్నారు. మీకు ఇప్పుడు ఎవరు నాకు అవసరం లేదు అన్నట్లు మీలో కొంతమంది ఉన్నారు. కొంతమంది మీకు వాళ్ళు మెసేజ్లు కూడా చేస్తూ ఉండొచ్చు, చేస్తున్నారు. కానీ వాళ్ళు వాళ్ళకే మోసగాళ్ళము అనే ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట ప్రజెంట్.
వీళ్ళు ఎవరినైతే నమ్మి మిమ్మల్ని దూరం చేసుకున్నారో వాళ్ళు వీళ్ళని అస్సలు పట్టించుకోవట్లేదు. వీళ్ళ మెసేజ్లకి రిప్లై లేదు. వీళ్ళు కాల్ చేసి వాళ్ళని అడుక్కుంటున్నారు. వీళ్ళు కూడా మీలో కొంతమంది, మీ పర్సన్లో కొంతమంది ఎలా ఉన్నారు అంటే చాలా చీటర్స్. కాబట్టి వీళ్ళు చేసిన ఆ పని ఏదైతే ఉందో వాళ్ళను కూడా మోసం చేశారు వీళ్ళు. సో అందుకని వాళ్ళు దూరం పెట్టడం అయితే జరిగింది. ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని ఎందుకు దూరం పెట్టారు అంటే అక్కడ కూడా వీళ్ళ బుద్ధి చూపించారన్నమాట. అందుకనే వీళ్ళు దూరం పెట్టడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు, రీయూనియన్ కావాలని అయితే అనుకుంటున్నారు. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి, రీయూనియన్ అయితే మనసులో ఉంది. ప్రజెంట్ కొంతమంది హీల్ అవుతున్నారన్నమాట. దైవ ధ్యానంలో ఉంటున్నారు, మెడిటేషన్ చేసుకుంటున్నారు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మెడిటేషన్ చేస్తున్నారు, కొంచెం ప్రవచనాలు వినడము, స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యారు. ఈ రిలేషన్ ఎలాగైనా నిలబెట్టుకోవచ్చులే అనేదైతే మీ పర్సన్లో ఉంది. అండ్ మీకు డివైన్ అనుగ్రహం కూడా ఉంది. వీళ్ళు ఇలా ఉండడం కరెక్టేనండి. ఇప్పుడు ఎవరైతే మీకు దూరమైన పర్సన్ వాళ్ళు హీల్ అవ్వాలి. మీరు స్ట్రాంగ్గానే ఉండండి. వాళ్ళు హీల్ అయ్యి వాళ్ళే తెలుసుకొని రావాలి. అప్పుడు ఈ కనెక్షన్ అనేది బాండింగ్ బాగుంటుంది. మీరు తొందరపడ్డారనుకోండి, వాళ్ళు చీటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఉంటున్నది కరెక్ట్. మీలో కొంతమంది స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారు. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే ఉంది. వీళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉన్నారు. అంటే రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే ఉంది, నిలబెట్టుకోవాలనే ఆలోచన అయితే ఉంది. కానీ ఇంకొద్ది రోజులు చూద్దాము అనే ఆలోచనతో మీ పర్సన్ అయితే ఉన్నారన్నమాట. ఇలా అయితే ఈరోజు రీడింగ్స్ ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయండి. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కరెంట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయి. మీకు ఇంకా యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుందో చూద్దాం. ఏంజల్స్ గైడెన్స్ అయితే తీసుకుందాం. ఏం గైడెన్స్ ఇస్తారో మీకు చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్. చూస్తున్న మా వ్యూవర్స్కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? చూస్తున్న మా వ్యూవర్స్కి మీరిస్తున్న గైడెన్స్ ఏంటి? వీళ్ళ రిలేషన్ పట్ల చూస్తున్న మా వ్యూవర్స్కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? ప్లీజ్ ఏంజల్స్. రికవరీ, ఇది రికవరీ అవుతుంది అని అయితే ఏంజల్స్ చెప్తున్నారన్నమాట. ఇంతకుముందు మీరు పడుతున్న బాధలు, మీరు అనుభవిస్తున్న ఒక పెయిన్ అయితే ఏదైతే ఉందో ఇది రికవరీ అవుతుంది అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు. మీ రిలేషన్ అయితే రికవరీ అవుతుంది అనేది అయితే చెప్తున్నారు. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరో రీడింగ్తో అయితే నేను మీ ముందు ఉంటాను. ఓకే అండి, బాయ్.